మేడం ప్లీజ్ మేడం 1 రూపీ అండి మేడం. ఈ వయసులో ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. ఈ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది. అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదు, బయట పంపిస్తాను మేడం. అవునా, సరే నువ్వు నా ద్వారా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేయకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోలే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతానన్నా? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్ళు. విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎందుకు ఏమంటారు? మేడం మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఉంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళు ఇంటికెళ్ళి. ఈవిడ మన పిల్లల టీచర్ కదా? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పని అయితే ఏంటి? చెత్తల్ని ఏరేసి మంచిని ఉంచడమే గురు లక్షణం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే. ఇప్పుడు ఇదిగా వస్తున్నా. ఏంటి పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో కాలం ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం.
ఏంటి మేము మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మేము ఇది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్ కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులు ఇవ్వమని. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరఫు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a super duper concept. First, I would like to call Raju Master on stage, please.